వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పైన లైట్ లేకపోతే కారు ఉందిగా జగన్ అంటున్నారు. లైట్ లేకపోతే కారు ఉందని జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు, ఏ సందర్భంలో చెప్పారనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏపీలో ఇప్పుడైతే మనకు తుఫాను ప్రభావం ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రభావంతో ఎంత భారీగా ఉందో వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు తన వయసును పక్కన పెట్టి 24 గంటలు గత 2 రోజులుగా సమీక్షిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలిగించకుండా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. తుఫాను ప్రభావంలో ఏ రేంజ్లో ఉన్నప్పుడు కూడా ప్రజలకు నష్టం కలగకూడదన్న సంకల్పంతో ముందుకైతే సాగుతున్నారు. అధికారులు పరుగులు పెట్టించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా అదే పనిలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బరిలో నిలిచి తుఫాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఏ క్షణం ఎలా ఉన్నా, పరిస్థితులు చేయి దాటినా, ఎలాంటి ఉపద్రవం ఎదురొచ్చినా కానీ ధీటుగా ఎదుర్కొనేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పార్టీ పక్షాన కూడా చర్యలు చేపడుతున్నారు. మరి ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటూ ప్రజల తరపున అసెంబ్లీలో ప్రశ్నిస్తామని చెబుతున్నటువంటి 11 మంది వాళ్ళు వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో, అంటే అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏం చేస్తున్నారు అనేది చాలా పెద్ద ప్రశ్న. ఇది కూటమి సర్కార్ నుంచి వస్తున్నటువంటి రాజకీయ విమర్శ కాదు. ఎందుకంటే సగటు పౌరుడు సామాజిక మాధ్యమం వేదికగా కూడా స్పందిస్తున్నటువంటి ఒక ప్రశ్న. అది కూటమి ప్రభుత్వం పైన అభిమానం ఉండి కావచ్చు, లేదా జరుగుతున్నటువంటి ఈ తుఫాను ప్రభావితం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల కావచ్చు. అయితే జగన్ సార్, మీరు ప్రజల పక్షం నిలబడతామని చెప్తూ ఉంటారు. పేదలు, ఎస్సీలు, ఎస్టీలు తరపున మాట్లాడతానన్నారు. మరి ఇప్పుడు ఎక్కడున్నారు సార్? ఇది కొందరు ప్రశ్న. మరికొందరు ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇప్పుడైనా తాడేపల్లి నుంచి బయటకు రండి సార్ అని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ప్రాథమిక సమాచారం మేరకు జగన్ ఇప్పుడు తాడేపల్లిలో లేరని కొంతమంది అయితే చెప్తున్నారు. మరి ఆయన ఇప్పటికే సేఫ్ జోన్ చేరుకొని బెంగళూరుకు వెళ్ళిపోయారని రాజకీయ వర్గాలు గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఆయన ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది కూడా కొంతమంది నెటిజన్ల ప్రశ్న. వైసీపీ మాత్రం తుఫాను ప్రభావితం వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని, దానివల్ల జగన్ తాడేపల్లికి రాలేకపోతున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. దానికి ఫ్లైట్ లేకపోతే కారు వేసుకొని రోడ్డు మార్గాన్ని రావచ్చు కదా అనేది మరికొంతమంది నెటిజన్ల మాట. దీనిపైన వైసీపీ ఎలా స్పందిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? అసలు వస్తారా రారా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకూడదు.